లైఫ్లో ఏదైనా సాధిస్తేనే లైఫ్ అనే భావం ఉంటుంది మనకి. మన పేరెంట్స్కి కూడా అదే ఉంటుంది. ఇదేదో పెద్దాడ వాళ్ళు బాగా, అది ఏమిటనేది డెసిషన్ ఉండదు. పేరెంట్స్ కూడా వీడు బాగా చదువుకోవాలా అంటే ఏం చదువుకోవాలంటే మళ్ళీ దాని క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే అన్ఫోకస్డ్ గోల్స్గా ఉంటాం. ఏది కావాలో అనేది డెసిషను మన మైండ్కి పూర్తిగా ఇవ్వట్లేదు. కాబట్టి మనకి అది ప్రాపర్ వేలో వెళ్ళలేక వి టేస్ట్ మోర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఫెయిల్యూర్స్. క్లారిటీతో ఉంటే ఇది కావాలి అని చెప్పని దాని మీద ఎఫర్ట్ పెడితే వచ్చి తీరుతుంది. దానికి ఇంకో రూల్ లేదు, ఇంకొక దాన్ని సబ్వర్ట్ చేస్తానికి దారే లేదు. ఎప్పుడైతే మనకి క్లారిటీ లేదో అప్పుడే మనం కొద్దిగా గజిబిజిగా వెళ్తాం, రిజల్ట్ అట్లాగే ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా చూస్ చేసుకోండి, బట్ గోల్ అనేది అర్జునుడు ఆ చేపని కన్నును చూసినట్టుగానే ఉండాలి. జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. ఆటోమేటిక్గా అది దానికి సంబంధించిన అన్నీ కూడా మన దగ్గరికి వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టుగా మీ బుక్స్ వస్తాయి, ట్యూటర్స్ వస్తారు, కోచెస్ వస్తారు, సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి, ఈవెంట్స్ క్రియేట్ అవుతాయి. దెన్ ఇట్ స్టార్ట్స్ మేనిఫెస్టింగ్. ఇప్పుడు మన స్పిరిచువల్ సైన్స్లో చెప్పుకునేది అదేగా. దీన్ని మన ధ్యానంలోకి తీసుకెళ్తే, ధ్యానం చేస్తే మైండ్ స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఎంప్టీ స్టేట్లో అబ్సల్యూట్లీ క్లియర్గా ఉంటుంది. ఎటువంటి ఇన్సెక్యూర్ భావాలు రావు. సో ఆ న్యూట్రల్ స్థితిలో ఏదైతే మీ గోల్కి సంబంధించిన ఆలోచన ఇవ్వగలుగుతారో టక్కున దానికి సంబంధించిన బెస్ట్ సజెషన్ మీ మైండ్కి వస్తుంది. అది స్పిరిచువల్ సైన్స్ చెప్తుంది. 100 ఆప్షన్స్ వస్తాయి, బట్ యూ విల్ బి ఏబుల్ టు టేక్ ద రైట్ ఆప్షన్. దానికి ఎఫర్ట్ పెట్టాలి. మళ్ళీ ఊరిని ఆలోచన పెడితే అవ్వదు కదా. ఆలోచన ఓన్లీ ఒక సైకిక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది, ఒక భావాన్ని క్రియేట్ చేస్తుంది, బట్ యాక్చువలైజేషన్ అవ్వాలి. యాక్చువలైజేషన్ అవ్వాలంటే దానికి కావాల్సిన ఎఫర్ట్ మనసులో నుంచి వాచ్లోకి రావాల్సిందే. దట్ మీన్స్ వీ షుడ్ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ ఇట్, వీ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ ఇట్. కర్మేణ, దెన్ వీ షుడ్ యాక్ట్ ఆన్ ఇట్. ఊరినే డ్రీమ్ చేసేసి కూర్చుంటే అవదు. గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దక్కండి, ఏ దేవుడు రాడు. సో యూ షుడ్ స్టార్ట్ యాక్టింగ్. ఎప్పుడైతే ఇది చేశామో, ఈ పర్టికులర్ పార్ట్ మనం చేసేది అది పూర్తిగా ఆ పని ఆ మూమెంట్కే మనం పెట్టుకుని ఉంటే దెన్ మీకు ఆటోమేటిక్గా సక్సెస్లోకి వెళ్తాం. అంటే దాని రిజల్ట్ వస్తుంది. సక్సెస్ అనే కంటే కూడా దాని రిజల్ట్ వస్తుంది. దేనికోసమైతే మనం ఎఫర్ట్ పెట్టామో ఆ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ రాకపోయినా మనకు అర్థమవుతుంది ఎక్కడ లోపం మనం చేసామని. బట్ ఎప్పుడైతే మనం ఈ మనసా వాచా కర్మేణ మనం ఒక ఈవెంట్, ఒక క్రియేషన్కి, ఒక యాక్టివిటీకి ఒక క్లారిటీతో మనం ముందు తీసుకెళ్తామో, మీరు కావాలంటే మీ లైఫ్నే గమనించుకోండి, దానికి సంబంధించిన వాళ్ళు గమ్మత్తుగా మీ ఈవెంట్లోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది, మీరు అందరు రావాలి, ఇక్కడ ఏదో నేర్చుకోవాలనుకున్నారు కాబట్టి హనుమంతరాజు గారు వచ్చారు, రాఘరావు గారు వచ్చారు, పద్మ గారు వచ్చారు, నేను వచ్చాను, ఇంకా మిత్రులు చాలామంది వచ్చారు. లేదనుకోండి, ఆ భావమే లేదనుకోండి, ఎంటీ చైర్స్ అయితే మేము రాగా వెళ్ళిపోతాంగా. ఎందుకు రావాలి ఇక్కడికి? ఇంకో పని చూసుకుంటాం. ఇక్కడ వేస్తానికి మరి ఒక 100-150 చైర్స్ వేశారు, ఒక 60-70 మంది ఉన్నారు. దట్స్ ఓకే. నేనైతే మీకు క్యాచ్ చేస్తే మీ ఎవరైతే ఏదైతే పనులు అనుకుంటామో, మీరు నేర్చుకోవాలనుకున్నారు, ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ, మనకు పనికొచ్చేది ఉంటుంది, నేను తెలుసుకునేది ఉంటుంది అని చెప్పని ఒక దీంతో లేదా ఇంకా బోల్డంత ఉంది అక్కడ ఎంటర్టైన్మెంట్. వచ్చారు కాబట్టి మేము కూడా రాగలిగాం. మీకు ఆ భావనే లేదు, రాముకు అంతకంటే భావన లేదు. ఇనిషియేట్ చేసింది రాముకు ఆ ఇనిషియేషనే లేదు. ఏదో సినిమా చూద్దాం అనుకున్నాడు అనుకోండి, ఇక్కడ ఎందుకు పెట్టేవాడు, ఇది పెట్టేవాడే కాదు. అన్నీ ఇంటర్లింక్డ్.
లైఫ్లో దేని మీద అయితే ఫోకస్ చేస్తామో దానికి అనుబంధంగా రావాల్సినవి కూడాల్సింది నాలెడ్జ్ కానీ సిట్యుయేషన్స్ కానీ 100% వస్తాయి. విచిత్రంగా రకరకాల మనుషులు మనం కలుస్తూ పోతూనే ఉంటాం. హనుమంతరాజు గారు మాకు తెలియదు, 2009 నుంచే నాకు పరిచయం, అంటే 15 ఏళ్ళ కిందట. 45 years ఐ డో నాట్ నో హిమ్. రాఘవరావు గారు ఉండారు, రాఘవరావు గారు 25 ఏళ్ళ కిందటి నుంచే నాకు పరిచయం, అంతకుముందు పరిచయం కాదు. రాఘవరావు గారు ధ్యానం అనుకున్నప్పుడు ఆయన పరిచయం అయ్యారు, అప్పుడు దాకా తెలియదు. రాఘవరావు గారు కూడా ధ్యానం అనుకున్నప్పుడు నేను పరిచయం అయ్యాను, అందాక తెలియదు. హనుమంతరాజు గారు ట్రస్ట్ బోర్డు మెంబర్ అయిన తర్వాత అప్పుడు పరిచయం అయ్యారు. అప్పుడు దాకా హనుమంతరాజు గారు ఈజ్ నోన్ ఎవ్రీవేర్, కానీ నాకు తెలియదు. ఆయన ప్రపంచం అంతా తెలుసు, కానీ నాకు తెలియదు. స్వరూప్యం ఏంటి అక్కడ? మళ్ళీ అగైన్ ధ్యానం. అంటే దేని మీద అయితే మనం ఫోకస్ చేసి ఉన్నామో దానికి అనుబంధంగా అందరూ ఆటోమేటిక్గా కొడతారు. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్.